కుమ్మెర మల్లన్న జాతరలో దైవ దర్శనానికి వెళ్లిన రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసిన నిర్వాహకులు తుకారం రెడ్డితో పాటు దాడి చేసిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట రజక సంఘం నాయకులు శ్రీహరి దుర్గయ్యలు డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజకులపై దాడి చేసి చిన్నారి మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో రజక సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్దకు ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని వారిపై దాడి చేయడమే కాకుండా చిన్నారి మృతికి కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలన్నారు. లేని పక్షంలో బీసీలంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలను పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు బొంపల్లి కనకరాజు, లింగస్వామి, వైకుంఠం, నారాయణరావుపేట, శ్రీనివాస్, చెవిటి యాదగిరి, శ్యామ్ పలువురు పాల్గొన్నారు. 18 తారీఖు నాడు సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం కుమ్మెర గ్రామంలో ఉన్నటువంటి మల్లికార్జున దేవస్థానంలో జరిగినటువంటి సంఘటనల్లో మరి ఒక రజక కులానికి చెందినటువంటి ఒక కుటుంబాన్ని గుడిలోకి రానియకుండా అడ్డుకోవడమే కాకుండా 2 నెలల పసిపాపాన్ని చూడకుండా కాలితో తన్నినటువంటి ఆ రెడ్డి దురంకారి మరి తులసిరెడ్డి, అలాగే తుకారాం రెడ్డి గారు, వారి అనుచరులు మరి శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రెడ్డి, మరి శ్రీకాంత్ రెడ్డిలను వెంటనే అరెస్టు చేయాలి. మరి బీసీ పార్టీ మాది బీసీ, మరి మేము బీసీలకు అండగా ఉంటాము అని చెప్పుకునేటువంటి మహేష్ గౌడ్ నీకు బీసీగా మరి పదవి కాగానే మరి నీవు కళ్ళకు కందలకు ఎత్తుకుంటున్నావా? మరి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా మరి నాగర్ కర్నూలులో ఇంత జరుగుతుంటే కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా లేదు. మరి ఎందుకంటే రెడ్డి రాజ్యం అయిపోయింది. ఈ రెడ్లకు మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలంటే చిన్న చూపుగా కనబడుతుంది. సర్కే ఎన్టీఆర్ రామారావు గారు ఇలాంటి వ్యవస్థ ఉందని చెప్పి పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. కానీ మళ్ళీ అలాంటి వ్యవస్థను పునర్నిర్మాణం చేసుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇంకెన్ని జీవాలను తీసుకుంటుంది? మరి ఇంత జరుగుతుంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కానీ మరి ఎమ్మెల్యే కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా ప్రజాప్రతినిధి కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఈరోజు మొన్న నాగర్ కర్నూలులో జరిగిన సంఘటనలకు రజకులకు చిన్న చూపు చూస్తున్న అగ్రకులాలు ఒక సర్పంచ్గా, ఒక బాధ్యత గల ప్రజానాయకుడిగా ఉండి ఒక గుళ్ళోకి రానివ్వకుండా తీసుకుపోయి దర్శనం చేయించాల్సిన ఒక ప్రజాప్రతినిధి అలాంటిది రానివ్వకుండా రజకులను చిన్నచూపు చూస్తూ మీరు రజకులను ఇలా చిన్న చూపు చూసే ఎవరికైనా సరే రానున్న రోజులలో ఇలా మేము దేశవ్యాప్తంగా మేము సిద్దిపేట నుండి అని కాదు మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా కలిసికట్టుకుంటూ రానున్న రోజులలో కూడా ఇలాంటి చర్యలు ఎవడన్నా చేస్తే చర్యకు ప్రతి చర్య ఎలా ఉంటుందో బాగా చూపెడతాం. ఇది ఏంటంటే ఓన్లీ ఇప్పుడు స్టార్టింగ్ చేసినాం. తర్వాత కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే మరి తెలిస్తే ఇలా రాష్ట్రం మొత్తంగా కాదు దేశం మొత్తంగా కూడా ఒక ర్యాలీలు చేయడం కాదు, ధర్నాలు చేయడం కాదు, అందరం కలిసికట్టుగా ఉండి ఇలాంటి మళ్ళా దురాంకరంకు పాల్పడకుండా మేము అందరం ముందు చేస్తామని అందరం వాడు ఎవరైతే ఉన్నాడో వాడు సర్పంచ్ మన రామరెడ్డి అనేటోడు ఉన్నాడు, వాడిని ఎంబడే శ్రీనివాస్ రెడ్డి అనేటోడు ఉన్నాడు, వాడిని ఎంబడే ప్రభుత్వం కూడా అరెస్ట్ చేయాలి, శిక్షించాలి.